ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగింది. వివిధ కంపెనీల దిగ్గజాలతో సీఎం సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం వెల్లడించారు. దావోస్ అనేది తనకు కొత్త కాదని, అసలు దావోస్కు వెళ్లాలనే ట్రెండ్ సెట్ చేసిందే తానన్నారు. అప్పట్లో దావోస్కు వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, హైదరాబాద్ అని అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవారని, పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్ గురించా అని అడిగేవారని అన్నారు. అప్పట్లో హైదరాబాద్లో సరైన ఎయిర్పోర్ట్ కూడా లేదన్నారు. దావోస్కు వెళ్లేందుకు ఇండియాలో పాలిటీషియన్స్ ఇష్టపడేవారు కాదన్నారు సీఎం చంద్రబాబు. డైలాగ్స్ చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. 3 హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ, డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఆ సబ్జెక్ట్ని ఇది చేశాం. ఇంకొక పక్కన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో మీరు చూస్తే పాత్వే టు ఇండియాస్ గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్, గ్రీన్ ఎనర్జీ టు గ్రీన్ హైడ్రోజన్. హైదరాబాద్లో మొదటిసారి ఏం చేయాలో మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో హైటెక్ సిటీ. అది కూడా 2 ఏళ్లని నెగోషియేట్ చేసి 14 నెలల్లో కట్టించాం. L&T వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు. ఇప్పుడు కూడా ఐటీ అంటే హైటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది. ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం. దుబాయ్లో వాడు గుర్తు చేశారు నిన్ను, మేము మీడియా సిటీ స్టార్ట్ చేశాం, మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని. మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తూ ఉంది. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు, మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు 27 మీటింగ్స్ అయినాయి నాకు. 1-to-1 మీటింగ్స్ 27. ఇంకొక పక్కన 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి, 3 కాంగ్రెస్ సెషన్స్ అయినాయి, ఒక యుఎన్ హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్లో 3 సబ్జెక్ట్ which are all very relevant. Today, Hyderabad is the highest per capita income in the country. Knowledge hub and also technology hub, pharma, biotechnology, finance, everything is a most livable city గా తయారైంది. ఇక్కడ ఏమైంది, అక్కడ ఎవడో హైటెక్ సిటీని డెమాలిష్ చేయలే, బుల్డోజర్ కొట్ల. ఇక్కడ 5 ఏళ్ళు నాశనం చేశారు. 5 ఏళ్ళు నాశనం చేయకపోతే 13.5 కాకపోతే 14% వచ్చేది. 2 ప్యారల్గా వెళ్ళేటివి, గ్యాప్ తగ్గేది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 10% పడ్డాం, వాళ్ళు 12-13%కి వెళ్ళిపోయారు. బేస్ ఈజ్ హై, నవ్ దే ఆర్ హ్యావింగ్ అడ్వాంటేజ్. ఇప్పుడు డెవలప్ చేయాలంటే, ఇక్కడ రావాలంటే క్యాపిటల్ లేదు, ఎకో సిస్టమ్ లేదు. ఈవెన్ ఫ్లైట్స్ మొన్నటి వరకు ఇక్కడ ఉన్నట్టని కూడా వెళ్ళిపోయినాయి, ఆగిపోయినాయి. ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ పెరుగుతున్నాయి. 50% ట్రాఫిక్ పెరిగింది ఈ 6 నెలల్లో. డిస్సాటిస్ఫాక్షన్ కంటే కూడా దావోస్ ఈజ్ ఎ ప్లేస్ టు లెర్న్ కొత్త విషయాలు. ప్రపంచం ఏ ట్రెండ్తో ఏ మూమెంట్లో పోబోతుందో అక్కడ అందరూ ఉండి డిస్కషన్ జరుగుతుంది. అంటే ఫ్యూచర్ ట్రెండ్స్ డిబేట్ చేసే ప్లేస్ వన్స్ ఇన్ ఎ ఇయర్ దావోస్. ఆ ట్రెండ్స్ని 1, 2 అదొక ప్లేస్ నెట్వర్కింగ్, అందరినీ కలిసి మళ్ళీ రెన్యూ చేసుకోవడం. ఇప్పుడు నేను బిల్ గేట్స్ని కలవాలి, నేను ఎక్కడికి పోవాలి, సియాట్లో పోవాలి, లేదంటే ఎప్పుడైనా ఇండియాకి వస్తే కలవాలి.
I was able to meet 5 minutes. I was able to మన వ్యూస్ అన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన కూడా విన్నాడు. ఆయన ఒక బుక్ కూడా ఇచ్చాడు నాకు. దాంట్లో బ్యూటిఫుల్గా కోట్ చేశాడు. అంటే దిస్ ఆర్ ఆల్ నేనేమంటాను, గుడ్ విల్ వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల ప్రపంచంలో చాలా పనులు అయిపోతాయి. చేస్తారు. వాళ్ళు కూడా పాజిటివ్గా ఏదో చేయాలని చూస్తున్నారు. మనం కూడా దాన్ని అందిపుచ్చుకునే స్థాయి మనకుంటే చాలా ఈజీ అవుతుంది. అది 5 సంవత్సరాలు మనకు లేదు. ఇక్కడ నైట్ క్లీనింగ్ ఫెసిలిటీ చూశాను సింగపూర్లో. వాళ్ళ పిఎం ఇప్పుడు కూడా చెప్తాడు, ఓన్లీ 1 పాలిటీషియన్. ఇండియా నుంచి చాలామంది పాలిటీషియన్స్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అంతా చూసుకొని ఇవంతా కూడా వెళ్తారు, టూరిజం స్పాట్స్ అని చూస్తారు. మళ్ళీ ఒక షాపింగ్ మాల్ ఉంది, అతని పేరు ముస్తఫా షాపింగ్ మాల్కి పోయి షాపింగ్ చేసుకొని ఇండియాకి పోతారు. 1 పాలిటీషియన్ నైట్ టైం మొత్తం తిరిగి సింగపూర్లో క్లీనింగ్ చూసిన తర్వాత ఏం చేయాలో ఆలోచించి ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారని సాక్షాత్తు ఆ ప్రైమ్ మినిస్టర్ అక్నాలెడ్జ్ చేశాడు. నేను హైదరాబాద్లో క్లీనింగ్ స్టార్ట్ చేస్తే జయలలిత గారు వాళ్ళ మనుషులను పంపించి చూశారు, చేయలేకపోయారు. దిస్ ఈజ్ వేర్ బెస్ట్ ప్రాక్టీస్ అనేటివి మన చరిత్రను మార్చేటివి వస్తూ ఉంటాయి. మనం బయట నుంచి నేర్చుకుంటాం, మన దగ్గర నుంచి కొంతమంది నేర్చుకుంటారు. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. మైక్రోసాఫ్ట్ నేను పోకపోతే మైక్రోసాఫ్ట్ రాడు కదా. సిఆర్టీలో ఎందుకు పోవాలి నేను? బిల్ గేట్స్ గొప్పనే నేను పోయానా? ఢిల్లీకి పోతే నాకు ఇంటర్వ్యూ ఇవ్వనన్నాడు ఆయన. అంటే ఎందుకు ఇవ్వనంటే నాకు పరిచయం లేదు, నాకు అవగాహన లేదు, పాలిటీషియన్స్ ఏం పని లేదన్నాడు. కాదు, నాకు పని నేను వస్తానని చెప్పి పోయిన తర్వాత నేను 4 రోజులు ప్రిపేర్ అయ్యాను. మా సెక్రటరీ అప్పుడు సుధాన్ ఉండేవాడు, ప్రిపేర్ చేశాడు. బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. నిన్న కూడా కోట్ చేస్తున్నాడు. మీరు అప్పట్లోనే ల్యాప్టాప్ తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేసి అన్నీ కూడా నాకు ఫింగర్ టిప్స్లో చూపించేవాళ్ళు, డాష్ బోర్డ్లో చూపించేవాళ్ళు అని. వై అతను వచ్చాడు. ఆల్ కంపెనీస్ హ్యావ్ కమ్ టుడే. అమెజాన్ లాంటి కంపెనీస్ మొత్తం గ్లోబల్ కంపెనీస్ అన్ని హైదరాబాద్కి వచ్చి బ్రహ్మాండంగా పెడుతుంటే ఎట్లా పెట్టారు?